దేశానికి రాహుల్ గాంధీని ప్రధానిగా, రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిలమ్మను ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించేందుకు చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర విజయవంతం కావడం పట్ల హర్షతరేఖలు వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాదులో డీసీసీ జిల్లా అధ్యక్షులకు శిక్షణా తరగతులు నిర్వహించారని, తాను వాటికి హాజరైనట్లు తెలిపారు. ఇకపై తాను రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షునిగా పనిచేయాలని అక్కడ జరిగిన సమావేశం ద్వారా ఉత్తర్వులు అందుకున్నట్లు తెలిపారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండకడుతూ షర్మిల యాత్ర సాగిందని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని ఆమె స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని అన్నారు. అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పిలుపు మేరకు ఘర్ వాపస్ ఆవో కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దానిలో భాగంగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి దూరంగా ఉన్న వారందరినీ కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మోతా శారద, కాకర్ల హరిబాబు, డాక్టర్ రాజశేఖర్, బత్తిన చందర్రావు, మేడవరపు భద్రందొర, సింధ్యారాణి, బర్రే సుబ్రహ్మణ్యం, తాడి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమితులైన బాలేపల్లి మురళీధర్కు దుస్సాలువాతో చిరు సత్కారం చేసి అభినందనలు తెలిపారు. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికారాబాదు అనే చోట జిల్లా అధ్యక్షులందరికీ కూడా 10 రోజులు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణను మాకు ఏఐసిసి నుంచి వచ్చినటువంటి సచిన్ రావు గారు, అట్లాగే ఇతర పెద్దలు అనేక మంది మాకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే ఆ సందర్భంగా అనేక మంది తెలంగాణ నాయకులు, అంటే మంత్రులు కానీ లేదంటే ఏసీ స్థాయి వారు కానీ, అలాగే ఆంధ్రాకి సంబంధించిన వారు కూడా అనేక మంది అక్కడికి వచ్చి ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో వారి యొక్క అనుభవాలను మేము ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దిశానిర్దేశాన్ని చేయటం జరిగింది. ఆఖరి రోజున మా ప్రియతమ నాయకులు గౌరవనీయులైనటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు అక్కడికి విచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ను కూడా పిలిపించి వారు అందరితో కూడా మమేకమై మాట్లాడి, కాంగ్రెస్ కుటుంబాలన్నీ కూడా మనమంతా ఒకటే, కాంగ్రెస్ నాయకులే కాదు, కాంగ్రెస్ నాయకుల యొక్క కుటుంబాలు కూడా నా ఆత్మీయులే అంటూ ఆయన మాట్లాడుతూ నిరూపించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, చూడండి, శ్రీ మురళీధర్ బాలేపల్లి, ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ, రాజమండ్రి సిటీ. అంటే ముఖ్యమైన సిటీలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ముఖ్యమైన సిటీలను వారు జిల్లాలుగా గుర్తించి, కార్పొరేషన్లన్నీ కూడా జిల్లాలుగా గుర్తించి టీసీసీలు చేయటం జరిగింది. ఇది యాక్చువల్గా కార్పొరేషన్ అనేది ముందు కూడా ఇది ఉంది, ఇప్పుడు పక్కాగా వారు దీన్ని అమలు చేస్తూ మమ్మల్ని కూడా డీసీసీలుగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి రేపటి నుంచి మీరు రాసే పత్రికా సమావేశాల్లో మీరు ఏ రకంగా అంటే నగర జిల్లా అధ్యక్షులు అంటారా, లేదంటే అర్బన్ జిల్లా అధ్యక్షులు అంటారో, ఏది రకంగా అయినా సరే ఈ మార్పుని మీరు గమనిస్తారని ఈ విషయం మీతో చెప్పడం జరిగింది. ఇక రెండో విషయం ఏంటంటే,
ముఖ్యంగా మా షర్మిలమ్మ గారు గత నెల రోజుల నుంచి ఉపాధి హామీ పథకంపై ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అంటూ అనంతపురం జిల్లా బండ్లపల్లి నుంచి స్టార్ట్ చేసి ఇచ్చాపురం వరకు కూడా ఈ యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. వారి యాత్రలో భాగంగా గత 2-3 రోజుల క్రితం అంటే 8వ తారీఖున మన తూర్పుగోదావరి జిల్లాకు విచ్చేసి ఫస్ట్ కార్యక్రమం గోపాలపురం, అనంతరం రాజనారం జరిగింది. గోపాలపురంలో పెద్దలు హరిబాబు గారు, అలాగే గోపాలపురం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ మార్టిన్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, వారు కూడా ఆ కార్యక్రమం చాలా దిగ్విజయంగా చేయటం జరిగింది. మా షర్మిలమ్మ చేస్తున్నటువంటి ఈ పరిరక్షణ యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి ప్రజాదరణ లభిస్తూ ఉంది. ప్రజల యొక్క ఈ పరిరక్షణ యాత్రలో ఉపాధి హామీ కూలీల యొక్క సమస్యలే కాకుండా ప్రజలు వారి యొక్క సమస్యలను కూడా షర్మిలమ్మ మా నాయకురాలు అంటూ భావిస్తూ వారి అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకురావటం, వారు వెంటనే ఆ సమస్యలపై స్పందించి అదే స్టేజ్ మీద కలెక్టర్లకు కానీ మినిస్టర్లకు కానీ ఎవరితో మాట్లాడాలో మాట్లాడుతూ కొన్ని సమస్యలు పరిష్కారానికి వారు అనేకమైన కృషి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సర్వరెడ్డి గారు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఫల్యాన్ని ఎండగడుతూ మొన్న ఫిబ్రవరి 2వ తారీఖు 2026 సంవత్సరం నాటికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభించి 20 సంవత్సరాల సందర్భంగా 20 సంవత్సరాల్లో అనేక రకాలుగా అనేక మందికి ఉపాధి కల్పిస్తూ ఈ ఉపాధి హామీ పథకం ఎంతో విజయవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది. మరి మొన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం పేరుని తీసేసి బీబీ రామ్జీగా పేరు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాల మీద విపరీతంగా భారం పడే విధంగా కేంద్రం వచ్చిన 90% నిధుల్ని 60% కుదించి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు ఇస్తుంటే దాన్ని 40% పెంచి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పెను భారం వేయడం, తద్వారా ఎవరైతే ఉపాధి లేకుండా మరి ఉపాధి కూలీలు ఈ పథకాన్ని నీరుగార్చే విధంగా పనిచేస్తున్నారని చెప్పి దాని మీద భాగంగా మరి సర్మిలారెడ్డి గారు మొన్న ఫిబ్రవరి 2, 26 సంవత్సరాన అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామం నుంచి ఈ యొక్క ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ప్రారంభించి 4 విడతలుగా మరి ఎంతో దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మొన్న 8వ తారీఖున గోపాలపురం నియోజకవర్గంలో దుద్దుకూరు గ్రామంలో చాలా పెద్ద ఎత్తున ఈ ఉపాధి హామీ కూలీలతో ఆవిడ ముచ్చరించి అనేక సమస్యలు అడిగి తెలుసుకుని తక్షణ పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా అక్కడ కానింగ్ ఉన్నటువంటి కోఆర్డినేటర్గా నాకు కొన్ని బాధ్యతలు చెప్తూ, అదేవిధంగా 2వ కార్యక్రమం కూడా రాజనారాయణ కూడా ఎంతో విజయవంతంగా చేయడం జరిగింది. ఈరోజు మేము చూసినట్లయితే మరి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఉపాధి లేకుండా మళ్ళా వలసపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఎట్టి పరిశ్రమలు కూడా ఈ పథకం యథావిధిగా కొనసాగే వరకు కూడా నేను పోరాటం చేస్తానని చెప్పి సర్మిలమ్మ గారు చెప్పడం, వారు వెళ్ళిన ప్రతి దిక్కున కూడా చాలా పెద్ద ఎత్తున స్పందన రావడం, అమ్మ నువ్వే మాకు రక్షణగా ఉండాలని చెప్పడం, ఆవిడ కూడా ఎట్టి పరిశ్రమ కూడా ఈ పరిరక్షణ యాత్ర యథావిధిగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం మారించే వరకు కూడా నేను పోరాటం చేస్తానని చెప్పి చెప్పడంలో జరిగింది. ఇప్పటికే 4 విడతలు కంప్లీట్ అయింది. రేపు ఉదయం 5వ విడత చివరి విడతగా ఇప్పటికే 75% జిల్లాలు కంప్లీట్ చేసుకుంటాం. రేపటి నుండి రేపు మధ్యాహ్నం 3 గంటలకు సర్మిలమ్మ గారు రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కాకినాడ జిల్లా కాట్రాలపల్లిలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో పాల్గొంటారు. నైట్ అటాక్ ఉంటారు. అక్కడి నుంచి నేరుగా 18వ తారీఖు వరకు కూడా అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, అరకు, మన్యం జిల్లాల్లో కూడా ఆవిడ కంప్లీట్ చేసి 18వ తారీఖు కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం ప్రకటిస్తున్నారు. వారి యొక్క కార్యక్రమాలు విజయవంతం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుకుంటూ, మన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ సర్మిలారెడ్డి గారు మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం విబిజీరామ్జీ అని చెప్పి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి ఈ విబిజీరామ్జీ అనే పథకం పెట్టి
గతంలో 90% గ్రాంట్స్ ఇచ్చి దాన్ని ఇప్పుడు 60%కి తగ్గించి ఉపాధి హామీ కూలీలకి దారుణంగా అన్యాయం చేసినందుకు వ్యతిరేకంగా ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఉందో దాన్ని కంటిన్యూ చేయాలని, అలాగే 90% గ్రాంట్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మేడము తిరుగుతున్నారు. మరి ఈ ఏదైతే మేడము జిల్లాకి 2 చోట్ల గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతోటి మాట్లాడి సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. దానికి విపరీతమైన స్పందన వస్తుంది. మేమెవరు కూడా ఇంత స్పందన వస్తుందని చెప్పి ఊహించుకోలేదు. అందుకంటే మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చి మరి జనం అందరూ కూడా ఒకవైపు రాజన్న బిడ్డ మన సర్మిలమ్మ వచ్చారని, రెండో వైపు ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ మనకి ఆంధ్ర రాష్ట్రానికి మరో ఇందిరాగాంధీ వచ్చింది, ఆవిడ ఇందిరామ్మ రాజ్యం తీసుకొస్తారని చెప్పి అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు. మరి ఈ కార్యక్రమం అంతా కూడా జిల్లా ఇచ్చాపురం వరకు కూడా మేడం కంటిన్యూస్గా జిల్లాకి 2 చోట్ల పెట్టి కంటిన్యూ చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈ రాబోయే కాలంలో ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు గడిచిపోయి రాబోయే కాలంలో ఇంకా పార్టీ కూడా ఇంకా స్పీడప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా ప్రియాంక గాంధీ గారు ఒక స్లోగన్ ఇచ్చారు, ఘర్ వాపస్ ఆవో. ఎందుకంటే చాలామంది ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళే ఆఖరికి చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో మంత్రి చేసి ఎన్టీ రామారావు వెళ్ళాడు, ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళాడు తెలుగుదేశంలోకి. ఇంచుమించు జగన్ దగ్గర ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వేరు వేరు పార్టీల్లోకి వెళ్ళారు. వాళ్ళందరినీ కూడా గర్వ వాపస్ అని చెప్పి వెనక్కి తీసుకురండి అని చెప్పి మా ప్రియాంక గాంధీ గారు ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక్క రాజమండ్రికే కాదండి, గర్వ వాపస్ అనేది స్టేట్ వైడ్ మొత్తం అంతా కూడా అది నెక్స్ట్ సభ్యుల మీటింగ్ పెట్టినప్పుడు విజయవాడలో మేడం తోటే జిల్లా ప్రెసిడెంట్లకి అలాగే అసెంబ్లీ కోఆర్డినేటర్ అందరికీ చెప్పించి ఏ నియోజకవర్గంలో ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం, రమ్మని పండు వేయడం చేయండి. దానివల్ల కాంగ్రెస్ పార్టీ కూడా బలోపేతం అవుతుంది. అలాగే చాలామందికి కొంతమంది పదవులు అది కావాలి ఇది కావాలన్నారు. ఎవరికి ఏ పదవి కావాలంటే ఆ పదవులన్నీ వేయించడం జరుగుతుంది. ఎవరు కూడా అసంతృప్తి చెందవలసిన అవసరం ఏం లేదు. ఫస్ట్ మనం కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి, ఎలాగైనా అవుతాడు ఆయన ప్రధాని. మన రాష్ట్రంలో కూడా షర్మిలమ్మని మనం ముఖ్యమంత్రి చేసినట్లయితే అందరికీ కూడా సముచితమైన స్థానాలు వస్తాయి, అందరికీ ఏ పదవులు వస్తాయి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. ముందు నాకు టికెట్ వస్తుందో రాదా ఎదటువంటి ఎలా సరిపడదాం అనే ప్రయత్నం బాగానే చేసి ముందు మన పార్టీని అధికారంలో తీసుకొచ్చి కేంద్రంలో రాహుల్ గాంధీని, రాష్ట్రంలో షర్మిలమ్మని ఎలా ముఖ్యమంత్రి చేయాలనే దానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుతున్నాం. ఇక పైన పార్టీ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. అక్కడ పార్టీకి కూడా గతంలో పార్టీ ఆఫీస్కి ఇన్ఛార్జిగా ఎవరు ఉండేవారు కాదు. మన జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న శివాజీని అక్కడ పార్టీ ఆఫీస్కి ఇన్ఛార్జిగా వేశారు. ఈ నుంచి రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఉంటూ ఉంటాయి. ప్రతి నెల కూడా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్లు మీటింగ్ అవుతుంది, అసెంబ్లీ కోఆర్డినేటర్స్ మీటింగ్ అవుతుంది, అలాగే డిసిప్లినరీ కమిటీ మీటింగ్ అవుతుంది, అలాగే ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కమిటీ మీటింగ్లు కూడా ప్రతి నెల కూడా జరుగుతాయి. పైన అలాగే ఎవరైతే మరి జిల్లా ప్రెసిడెంట్లు కానీ లేకపోతే అర్బన్ ప్రెసిడెంట్లు కానీ లేకపోతే వీళ్ళందరూ మండల ప్రెసిడెంట్లు కానీ ఈ కమిటీలు గ్రామ స్థాయి వరకు కూడా కమిటీలు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంటుంది. అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఒకవేళ ఎవరైనా మీరు చేయలేము మా వల్ల కాదంటే వాళ్ళ స్థానాల్లో కొత్త వాళ్ళ నుంచి కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మేడం ఈ టూర్ అయిపోయిన తర్వాత పార్టీ పూర్తిగా ప్రక్షాళన చేసి పార్టీని అంతటి కూడా స్పీడ్గా తీసుకెళ్ళడం జరుగుతుందని సందర్భంగా